ఓకే, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గేమింగ్ ఛానల్ అయితే ఆపేసాం మనం. కొత్తగా ఏంటి అంటే ఇప్పుడు ఓలా నన్ను చాలా మంది అడుగుతున్నారు. మన మన సబ్స్క్రైబర్సే చాలా మంది కాల్ చేసి అడిగారు కూడా నన్ను. సో ఏంటంటే ఓలా ఊబర్ క్యాబ్ తీసుకుంటాను నేను, హైదరాబాద్లో నడిపిస్తా అని చెప్పేసి. సో హైదరాబాద్లో క్యాబ్ నడిపించుకుంటే ఎంత వస్తుంది, సో మనకి ఇన్కమ్ ఎలా ఎంత వస్తుంది, నెలకు కానీ రోజుకి కానీ పర్ డేకి ఎంత సంపాదించవచ్చు, వచ్చిన దాంట్లో మన డీజిల్కి ఎంత ఖర్చు అవుతుంది, నీకెంత మిగులుతుంది, కంపెనీ కమిషన్ ఎంత వెళ్తుంది, సో అంతా చూద్దాం. మన వీడియోస్ మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతే కనుక మనకి బండికి ఎంత మెయింటెనెన్స్ అవుతుంది. సో తొందరపడి ఇప్పుడు నేను ఒక వీడియో చేస్తా, ఇవాళ నాకు బిజినెస్ మంచిగా అయింది అనుకో, ఒక 2,000 3,000 అవుతుంది. నేను ఆ 3,000 వచ్చిందని చెప్తా, నువ్వు తొందరపడి కార్ తీసుకున్నావు అనుకో బొక్కలో పడినట్టే. సో మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మెయింటెనెన్స్ కూడా ఎంత అవుతుంది ఖర్చు, ఇన్కమ్ ఒకటే చూడొద్దు, కార్కి మెయింటెనెన్స్ ఎంత అవుతుంది, లైక్ సస్పెన్షన్ అని, సర్వీసింగ్లో ఎంత అవుతుంది, ఏంటి కథ అనేది మొత్తం మనం ముందు వచ్చే వీడియోలో మాట్లాడుకుందాం. సో గేమింగ్ ఎందుకు ఆపేసానంటే నాకు ఫైనాన్షియల్గా నాది అంతంత మాత్రమే నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్. సో గేమింగ్ ఛానల్లో కూర్చొని అది అయ్యేదారకు కూర్చోాలంటే అవ్వదు. మరి ఇవి ఇన్కమ్ గురించి అయితే నేను చేసుకోవచ్చు ఈ వీడియోలు. లైక్ నా పని నేను చేసుకుంటా వీడియో చేసుకోవచ్చు, నాకు ఒకరితో టెన్షన్ ఉండదు. నేనేం చేస్తా అంటే ఇప్పుడు ఒక డ్యూటీ చేస్తా డ్రైవర్ది, అంటే ఒక ఇంటికి డ్రైవర్ని నేను, అది చేసుకుని ఇప్పుడు ప్లస్ నేను ర్యాపిడో ఊబర్ అకౌంట్ బ్లాక్ అయిపోయింది నాది. ఊబర్ అకౌంట్ అయితే బ్లాక్ అయిపోయింది. ఇది ర్యాపిడో అండ్ ఓలా నడిపిస్తున్నాను ఇప్పుడు, 2 అకౌంట్లు అయితే ఉన్నాయి. ర్యాపిడో ఇంతకుముందు బైక్ అకౌంట్ ఉండేది. సో బైక్ నుంచి నేను ర్యాపిడో బైక్ బ్లాక్ చేసి కార్కి అయితే కన్వర్ట్ చేసుకున్నాను. ఎందుకంటే మనీ అనేది త్వరగా ఎర్న్ చేసుకోవచ్చు బైక్తో కంపేర్ చేసుకుంటే. ఒక్కొక్కసారి అయితే 2 ఈక్వల్గానే ఉంటాయి, ఒక్కోసారి అయితే పర్లేదు, మనకి మనీ త్వరగా టైం సేవ్ అవుతుంది అనమాట కార్ మీద అయితే. ఇంకా చెప్పేది ఏంటంటే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. డ్రైవర్స్కి పెద్దగా సపోర్ట్ రాదు, చూద్దాం మరి ఈ వీడియోతో ఎంతమంది మనకి ఛానల్ సపోర్ట్ చేస్తారో ఏంటి అనేది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్ అందరూ లైక్ చాలా రోజులు అయిపోయింది వీడియోస్ పెట్టి, ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు ఏ వీడియో పెట్టినా. సో అందరూ కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ పాత వీడియోస్ కూడా నేను ఆల్రెడీ 2 రోజుల నుంచి రికార్డ్ చేసినవి ఉన్నాయి. సో దానికి ఏంటంటే ఎడిటింగ్ చేసుకోవడానికి టైం లేదు నాకు. ఇక్కడ ఒక డ్యూటీ చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి ఇవన్నీ చేసుకుని టైర్డ్ అయిపోతున్నా ఫుల్గా. సో వీడియోస్ అయితే లేట్గా అప్లోడ్ చేస్తాను, అంటే 2 డేస్ పడుతుంది ఒక వీడియో చేయడానికి. ఎడిటింగ్ నేనే చేసుకోవాలి, thumbnail నేనే చేసుకోవాలి, అండ్ ఒక పాపని స్కూల్కి దించడం కానీ అన్నీ. సో నా ఫ్యామిలీ పరిస్థితి వల్ల నాకు కొంచెం లేట్గా చేసుకోవాల్సి వస్తుంది. మీరు చేయాల్సిన ఏం లేదు, మీకున్న డౌట్స్ అంటే కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను నేను. అండ్ దాని మీద ఏమైనా వీడియోలు కావాలంటే దాని మీద కూడా వీడియోలు చేస్తాను. సో ఇప్పుడైతే నేను ఓలా ర్యాపిడో ఆన్ చేసి అసలు ఎంత అవుతుంది ఏంటి కథ అనేది చూద్దాం. ప్రస్తుతానికి అయితే నేను రీడింగ్ 0 చేశాను. నేను మళ్ళీ కస్టమర్ వీడియోలు తీయడం కాబట్టి, సో నేను ఫర్దర్గా వాళ్ళు అయినప్పుడు వీడియోలు తీసి ఎన్ని కిలోమీటర్ తిరిగింది, ట్రిప్ ఎంత బ్యాలెన్స్ వచ్చింది అనేది మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 8:58 అయితే అవుతుంది. 2 ఆన్లైన్లో పెట్టాను నేను, ఆన్ డ్యూటీలో పెట్టాను, ఓలా ఊబర్ కూడా. సో బుకింగ్స్ ఎప్పుడు వస్తాయి ప్రతిదీ కూడా స్క్రీన్ షాట్ మాత్రం పెడతాను నేను, ఎందుకంటే వేరే ఫోన్లో రికార్డ్ చేయాలి. సో నాకు అంత పాసిబుల్ అయితే అవ్వదు, ఎడిటింగ్ చాలా టైం పట్టేస్తుంది కాబట్టి స్క్రీన్ షాట్లో ఒకటే పెడతాను. ఓకేనా? సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి, ఎంత అరేంజ్ చేసుకోవచ్చు అనేది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బండి రీడింగ్ 0 చేశాను, ఫ్యూయల్ కూడా కొట్టించాలి. సో ఫ్యూయల్ ఎంత అవుతుంది ఏంటి అనేది చూద్దాం. నేను యాక్చువల్గా ఫ్యూయల్ ఎప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించుకుంటాను, అంటే నాకు అంటే డైలీ వేయించుకుంటే మనకైనా డబ్బులు కనిపించవు అనమాట. మనీ అనేది మనకి ఎంత వస్తుంది, వచ్చి నేను డీజిల్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. సో నేనేం చేస్తాను అంటే ట్యాంక్ ఫుల్ చేసేస్తా డైలీ అంటే డైలీ కాదు, ఎప్పుడైనా రెగ్యులర్గా అయితే ట్యాంక్ ఫుల్లే చేస్తా బండి. మనకి ఒక ఐడియా వస్తుంది బండి మైలేజ్ అయినా కానీ. ఊరికే మనం డీజిల్ కోసం ఆగేదానికి ఫ్యూయల్ కొట్టించడానికి కొంచెం మనీ అయితే బుద్ధిగా సేవ్ అయినట్టు కనిపిస్తుంది, మనకి మనీ అయితే కనిపిస్తుంది అనమాట. మళ్ళీ నేను వచ్చేసరికి ఎంత బిజినెస్ అవుతుంది ఏంటి అనేది మొత్తం ఫర్దర్గా వీడియోలో మాట్లాడుకుందాం. కిలోమీటర్కి ఎంత పడుతుంది, ఓలా ఎంత పడుతుంది, ర్యాపిడ్ ఎంత పడుతుంది, సో అన్నీ చూద్దాం మనం. ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 20 కిలోమీటర్స్ అయితే నేను కస్టమర్ పికప్ చేసుకుని డ్రాప్ చేసినట్టు 20 కిలోమీటర్స్ అయితే అయింది. కస్టమర్ మనకి ఇచ్చింది 314 రూపీస్. సో ఫోన్పే చేశారు అనమాట, క్యాష్ కూడా రాలేదు. అసలు మూమెంటే లేదు. నేను జేఎన్టీ దగ్గర ఉన్న ఈ టైంలో కుకటపల్లి ఎంత ట్రాఫిక్ జామ్ ఉంటుందంటే అసలు ఎక్స్ప్లెయిన్ చేయడం చిరాకు పడుతుంది డ్రైవింగ్ చేయాలంటే. ఈ ట్రాఫిక్కి వేడికి ఎండ కూడా గుబులుగా ఉంది ఎండ అయితే. సో ఇందాక చెప్పాను కదా బుకింగ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మూడో బుకింగ్ ఇది. మూడో బుకింగ్ వచ్చేసి హైటెక్ సిటీ పడింది, మన జేఎన్టీ నుంచి హైటెక్ సిటీ. 2 బుకింగ్స్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు 3 బుకింగ్ ఇది. 3 బుకింగ్ వచ్చేసి హైటెక్ సిటీ పడింది, మన జేఎన్టీ నుంచి హైటెక్ సిటీ. 2 బుకింగ్స్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు 2 బుకింగ్ వచ్చేసి హైటెక్ సిటీ.
ఇది వచ్చేసి మనకి 300 ఎంత చూపించింది అమౌంట్. సో నేను ట్రాఫిక్లో సరిగ్గా చూసుకోకుండా యాక్సెప్ట్ చేశాను. మనకి డీజిల్ వచ్చేసి 3500 పట్టించింది. ఫుల్ ట్యాంక్ అయితే 3500 పట్టింది. 36 లీటర్స్ ఎంత అయ్యింది మొత్తం ఫుల్ ట్యాంక్. సో రీడింగ్ అయితే ఇవాళ 0 చేశాను. చూద్దాం మరి ఎంత వస్తుంది మైలేజ్ ఏంటి అనేది. సో కస్టమర్ ఇప్పుడు జేఎన్టీ నుంచి నేను ఏఐజీ హాస్పిటల్ గచ్చిబౌలి తీసుకొచ్చాను. సో కస్టమర్ దగ్గర నాకు 378 రూపీస్ వచ్చింది. ర్యాపిడోలో వచ్చాను అనమాట. సో 11 కిలోమీటర్స్ వచ్చాను నేను. ప్రజెంట్ అయితే ఇప్పుడు బుకింగ్స్ లేవు. టైం వచ్చేసి ఇప్పుడు 10:56 అవుతుంది. 10:56 అంటే సో 2 బుకింగ్లకి వెళ్ళిపోయి నాకు 600 అరౌండ్ సంథింగ్ వచ్చింది. 650 ఎంత. సో 2 అవర్స్ అవుతుంది డ్యూటీకి వచ్చి. నా బండి ఇప్పుడు స్టార్టింగ్కి ఇప్పటికి 35 కిలోమీటర్స్ అయితే తిరిగింది. ఓకే, ఓవరాల్గా నేను 2 బుకింగ్లకి ర్యాపిడోలో అయితే పర్లేదు, బాగానే 20 రూపీస్ కిలోమీటర్ సంథింగ్ ఎంతో వస్తుంది. ఓకే, నేను ఓవరాల్గా మీకు లెక్క చెప్తాను. ఇప్పుడైతే నేను సో ఈ ఏరియాలో ట్రిప్స్ అయితే లేవు. సో అలా గచ్చిబౌలి లేదా చూద్దాం మరి ట్రిప్పులు పడితే లేదో. సో నెక్స్ట్ ఆ వీడియో పెడతాను. ఇప్పుడు బుకింగ్ వచ్చి కోకాపేట వచ్చింది, 3వ బుకింగ్ ఇది. సో ఇంతకుముందు వచ్చింది కానీ 4 కిలోమీటర్స్ వచ్చిందని యాక్సెప్ట్ చేయలేదు నేను. 4 కిలోమీటర్స్ వచ్చింది పికప్ లొకేషన్. సో అందుకనే యాక్సెప్ట్ చేయలే. చూద్దాం మరి. ఇదైతే 150 రూపీస్ ఓలాలో పడింది. 150 కూడా కాదు, కొంచెం అమౌంట్ తక్కువ ఉంది. సో నేనైతే ట్రిప్స్ రావట్లేదు కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నాను. సో యాక్సెప్ట్ చేసి ఇంకా నాకు అరౌండ్ ఇంతకుముందు నేను కాల్ సెంటర్లో చేసేవాడిని అనమాట. సో ఏమైందంటే వెహికల్ పాత మోడల్ అయిపోతుందో వాళ్ళు అంటే 5 years ఓల్డ్ వెహికల్స్ అయితే తీసుకోమని చెప్పారు. అందుకే నేను ఇప్పుడు మళ్ళీ ఓలా ఊబర్కి రావాల్సి వచ్చింది. అసలు ఓలా ఊబర్ అనేది నడపడమే వేస్ట్ నాకు తెలిసి. వీడు ఒక్కోసారి ఒక ఫేర్ ఇస్తాడు అనమాట. వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయనుకో కస్టమర్ దగ్గర తక్కువ ఫేర్ తీసుకుంటాడు. అసలు వెహికల్స్ లేవనుకోండి బయట లైక్ ఫెస్టివల్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఇక వాళ్ళ కస్టమర్ దగ్గర అమౌంట్ పెద్ద ఎవడరు కానీ బుకింగ్లు వస్తూనే ఉంటాయి. అసలు చదవడానికి కూడా టైం ఇవ్వడాడు, అన్ని బుకింగ్లు వస్తాయి. సో నేను కంపెనీలో అయితే బాగా చేసేవాడిని ఇంతకుముందు, నైట్ షిఫ్ట్ చేసుకుంటా. సో నేనేం చేసేవాడిని అంటే ఎంటీ వచ్చేది, లైక్ కంపెనీ నుంచి డ్రాప్ ఇచ్చేవాడు, పికప్ కానీ డ్రాప్ కానీ ఇచ్చేవాడు. సో నేను ఆ ఏరియాకి ఎలా వాడుకునేవాడిని అంటే దీంట్లో ఓలా ర్యాపిడో డెస్టినేషన్ ఉంటుంది కదా. సో డెస్టినేషన్ పెట్టుకుని వెళ్తే ఒక 2-3 ట్రిప్పులు వేసుకునేవాడిని అనమాట. సో మనకి ఏంటంటే వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కూడా ఫ్యూయల్ సేవ్ అవుతుంది. మనకి ఆ అమౌంట్ తోటి ఫ్యూయల్ అమౌంట్ అయితే వచ్చేస్తుంది మనకి. 2-3 ట్రిప్పులు అటు ఇటు తిరుగుకుంటూ వెళ్ళి. కాకపోతే ఏంటంటే కొంచెం టైం ముందు బయలుదేరాలి మనం. పికప్కి అయినా సరే, డ్రాప్ అయితే ఇంకా డ్రాప్ వచ్చేసరికి ఎలాగో తెలిసిందే కదా. సో మనం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది డెస్టినేషన్ పెట్టినా కూడా. మీ కంపెనీలో ట్రిప్ ఉందనుకుంటే ఈజీగా ఎంటీ వచ్చేయాలి. లేదు నేను ట్రిప్ వేసుకుంటా అనుకుంటే మాత్రం అటు ఇటు తిరుగుతూ రావాలంతే. ఏంటంటే మన ఫ్యూయల్ ఖర్చు మిగులుతుంది మన. ఇందాక బుకింగ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. సో అది క్యాన్సిల్ అవ్వగానే నాకు వేరే బుకింగ్ వచ్చింది ఇంకొక కస్టమర్ది. సో ఇక్కడ మైండ్ స్పేస్ దగ్గర అనమాట. 3.4 కిలోమీటర్స్ అయితే దించాలి. సారీ 5.5 కిలోమీటర్స్ వచ్చింది. నాకు వచ్చింది క్యాష్ వచ్చేసి 150 రూపీస్ వచ్చింది. సో జిఎస్టీ అయితే కట్ అవ్వక నాకు మిగిలింది 25 రూపీస్ అరౌండ్ పడింది నాకు కిలోమీటర్స్కి. 5 కిలోమీటర్స్ 150 రూపీస్ ఎంత వచ్చింది. ఇది 3వ రైడు. ఇప్పుడైతే ప్రస్తుతానికి బుకింగ్లు లేవు. మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలి. హైటెక్ సిటీలో ఉంటే చాలా ట్రాఫిక్ జామ్ ఉంది. సో ఇప్పుడు నా బండి వచ్చేసి 45 కిలోమీటర్స్ తిరిగింది. టైం వచ్చేసి 11:39 అయింది. చూద్దాం మరి ఈవినింగ్ వరకు ఎంత చేయగలుగుతాం అనేది. 8 కిలోమీటర్స్కి వచ్చి మనకి 206 అయితే ఫేర్ వచ్చింది. కస్టమర్ని ఇప్పుడు దింపాం. ఇప్పుడైతే బుకింగ్స్ లేవు. హైటెక్ సిటీలో ఉన్నాం మనం. ప్రస్తుతానికి అయితే బుకింగ్స్ లేవు కాబట్టి 120 అవుతుంది. టైం వచ్చేసి 4 బుకింగ్లు అయితే కంప్లీట్ చేసాం. 73 కిలోమీటర్స్ అయితే తిరిగాం ఇవాళ. ప్రస్తుతానికి ఏమైనా బుకింగ్ వస్తుందని చూసి ఒక 1-2 కిలోమీటర్స్ అయితే ఎంటీ వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. ఎందుకంటే ఐటీ కంపెనీలు ఈ టైంలో లాగౌట్లు ఏమి ఉండవు కదా. ఇక్కడైతే ట్రిపుల్ పడవు. మనం ఏదన్నా కొంచెం అంటే లైక్ ఫార్మ్ మాల్స్ అలా వెళ్తే మనకి ఏమైనా ట్రిప్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఇప్పుడైతే అలా గచ్చిబౌలి వెళ్తున్నాను నేను. అలా యూటర్ తీసుకోవాలంటే చాలా దూరం వెళ్ళాలి. నాకు గచ్చిబౌలి రోడ్డుకి దగ్గర అయిపోతుంది కాబట్టి హైటెక్ సిటీ నుంచి లోపల నుంచి గచ్చిబౌలి వెళ్ళిపోతున్నాను నేను, ఏఐజీ హాస్పిటల్ దగ్గర నుంచి. మ్యాటర్ ఏంటంటే బుకింగ్స్ లేవు. నేను ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్లు అయితే ఎంటీ తిరుగుతున్నా. ఇప్పటికి ఒక బుకింగ్ పడలేదు. ఇక 1:30 అవుతుంది టైం వచ్చేసి, ఆల్మోస్ట్ 1:30. ఎక్కడైనా తినడానికి ఆగుదామని చెప్పి చూస్తున్నా. మార్నింగ్ టిఫిన్ కూడా కొంచెమే తిన్నాను నేను. బండి ఆపుకోవాలంటే భయం వేస్తుంది ఇక్కడ. ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం ఇది ఒకటి, క్యాబ్ డ్రైవర్లకి తినడానికి ఎక్కడన్నా ఆపుకుని భోజనం చేసేలాగా చలాలను పడతాయి మనకి. సో అది మెయిన్ థింగ్. బండి ఆపుకోవడానికి ప్లేస్ ఉన్నా భయం వేస్తూనే ఉంటుంది ఎవడొచ్చి చలాలను కూడా. క్యాబ్ డ్రైవర్లు ఏమో లంచ్ చేయడానికి అట్లా ఆగితే ఇక్కడ అసలు ట్రాఫిక్ జామే లేదు. సైడ్లో పెట్టుకుని ఆగుతుంటే వీళ్ళు పోలీసులు చూడండి చలాన్ని కొట్టుకుంటే వెళ్ళిపోతున్నాడు ఆయన.
మనకు వచ్చేది అంతంత మాత్రం ఇన్కమ్. ఈ చలాన్లకే సరిపోతుంది, ఈ చలాన్లు కట్టినకి. దాని జరసేపు తిన్ని కాపుతారు బా క్యాబ్ డ్రైవర్లు. 1 అవర్ అయింది, ఒక్క ట్రిప్ లేదు. కూర్చొని ఉన్న రోడ్ సైడ్, క్యాబ్స్ అన్నీ రోడ్ సైడ్ ఉన్నాయి. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. బుకింగ్ ఒక్కటి కూడా ఏం చేద్దాం అర్థం కావట్లేదు. క్యాబ్ పడితే కంటిన్యూగా పడతాయి, లేదంటే అసలు బుకింగ్సే రావు. ఇలా రోడ్ల మీద పెట్టుకుని చలాన్లు కట్టుకుంటూ కూర్చోవాలి. ఇందాక చలాన్ ఒకటి పడింది, అది ఎంత పడుతుందో మరి తెలియదు. బండి ఎంటీగా నేను తిప్పింది 10 కిలోమీటర్లు తిప్పే ఇవాళ మార్నింగ్ నుంచి ఎంటీగా తిరిగింది. అంటే బుకింగ్స్ పడక అక్కడికి ఇక్కడికి వెళ్తుంటాం కదా, సో దానికి 10 కిలోమీటర్లు అయితే రీడింగ్. ఇలా అయితే అలా ఫ్యూయల్కే బండి మొత్తం ఫ్యూయల్కే అయిపోతుంది. మార్నింగ్ నేను ట్యాంక్ ఫుల్ చేశాను, 94 కిలోమీటర్స్ తిరిగింది. ఇప్పుడు బండి పైన ఒక పాయింట్ అయితే తగ్గింది. సో ఇక్కడ నుంచి ఫస్ట్ పాయింట్ తగ్గిందంటే ఫాస్ట్గా అయితే దిగిపోతుంది. అలా ఉంటుంది బిజినెస్. చూద్దాం ఎంతసేపటికి వేస్తాడు. ఇప్పుడు 3 అయింది కదా, ఆల్మోస్ట్ 1 అవర్ నుంచి బుకింగ్. ఓకే గాయస్, టైం వచ్చేసి ఇప్పుడు 5:12 అవుతుంది. నేనైతే నిజాంపేట్ సర్కిల్లో ఉన్నాను, సారీ కుక్కడపల్లి సర్కిల్, ఫారం మాల్ ఆపోజిట్ లైన్లో ఉన్నా. ప్రజెంట్ అయితే బుకింగ్స్ లేవు నాకు. ఇప్పటివరకు ఎంత ఫేర్ అయిందంటే 2122 రూపీస్ అయితే అయింది. బండి వచ్చేసి 130 కిలోమీటర్స్ అయితే తిరిగింది. ఆల్మోస్ట్ టైం 5:12 అవుతుంది. చూస్తాం మరి 10 గంటల వరకు చేద్దాం. వాళ్ళైతే ట్రిప్లు కొంచెం పడినా కానీ ఫేర్ బాగా వస్తుంది. అట్లా కంటిన్యూ అయితే బుకింగ్స్ అయితే రావట్లేదు. ఓలా ఆన్ చేశాను, ర్యాపిడో కూడా ఆన్ చేశా, రెండిట్లో బుకింగ్స్ లేవు. చూడాలి మరి ఇప్పుడు ఈవినింగ్ వరకు ఎంత అవుతుందో, ఎంత మిగులుతుంది అనేది. అండ్ ఈ 4 days వీడియోస్ అయితే పెడతాను నేను. 4 days వస్తుందో 3 days వస్తుందో తెలీదు. డీజిల్ మనకి ఇన్వెస్ట్మెంట్ ఎంత అయిందో కూడా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఇవాళ ఫేర్ చెప్పాను కదా 2100 అని చెప్పేసి, ఇది మనకు వచ్చినట్టు కాదు. మన డీజిల్ కూడా ఖర్చు అవుతుంది కాబట్టి మనకి శాలరీ తీసుకోవాలి, బండికి మెయింటెనెన్స్ తీయాలి, ఫ్యూయల్ కాస్ట్ కూడా తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనం చూద్దాం ఫర్దర్గా వీడియోస్లో. కానీ మీరైతే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మనకు వచ్చిన అమౌంట్ అంతా వచ్చినట్టు కాదు మనకి. ఇప్పుడు ఆ చలాన్ పడింది నాకు, చూపిస్తాను, నేను స్క్రీన్ షాట్ పెడతా. జస్ట్ నేను పికప్కి వెళ్తే నాకు చలాన్ 100 రూపీస్. ఎవరు తిన్నట్టు కాదు, ఖాళీ పీలు వేస్ట్గా పోయినట్టే. నేను 2100 చేస్తే 100 రూపాయలు అందులోనే పోయింది కదా. సో ఇలాంటివి కూడా మనకు చలాన్లు పడతాయి. చూద్దాం మరి ఏం చేస్తాడో ఏంటో, మనకి ఎంత మిగులుతుందో ఈ 4 days. అంటే ఈ ట్యాంక్ ఫుల్ అయ్యేసరికి మనకి ఎంత ఉంటుంది మనకి. సో నేను ఇప్పుడు ఫోటో అయితే తీస్తాను, స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. సో ఇప్పుడైతే అంత అయింది. మరి ఈవినింగ్ వరకు ఎంత అవుతుందో లాస్ట్లో ఒక ఫోటో అయితే పెట్టి ఇవాళ బిజినెస్ ఎంత అయింది, ఎంత రీడింగ్ తిరిగింది అనేది నేను లాస్ట్లో చెప్తాను. ప్రస్తుతానికి అయితే బుకింగ్స్ లేవు, మరి చూడాలి ఇంకెంతసేపు ఆపుతాడో. ఇప్పుడైతే 5:12 అవుతుంది. 5:12, 5:13, 5:14 అయిపోయింది. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఇంకేమవుతుందో, ఎంతసేపు వెయిట్ చేయాలి. ప్రగతి నగర్ నుంచి అయితే ఇప్పుడు మనకి హైటెక్ సిటీ పడింది. 300 అరౌండ్ చేంజ్ ఉంది, 313 ఎంతో చూపించింది ప్రగతి నగర్ నుంచి హైటెక్ సిటీకి. చూద్దాం ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఏంటి అనేది. కస్టమర్ లొకేషన్కి అయితే వెళ్దాం. ఇప్పుడు ఇంత అమౌంట్ వస్తుంది కదా అని చెప్పేసి ప్రతిసారి ఇదే అమౌంట్ రాదు. వాడి సిచ్యువేషన్ తగ్గట్టు వాడు మార్చుతాడు ఫేరు. ఒకసారి కస్టమర్కి ఆఫర్ పెట్టి మనకు బొక్కెడతాడు. ఇప్పుడు ఎవరో 6 అవుతుంది కాబట్టి టైము. సో కస్టమర్ దగ్గర ఫేర్ బాగానే తీసుకుంటాం, కానీ ట్రాఫిక్లో మనకు వాసిపోతుంది డ్రైవింగ్. అసలు ఒక ట్రిప్ వచ్చేసి మనకి 1 అవర్ మినిమం పడుతుంది. 1 అవర్ మినిమం అంటే మనకి ట్రిప్కి వచ్చేసి 200, మన ప్రాఫిట్ 100 వేసుకున్నా కానీ 1000 మిగులుద్ది మీకు ఈజీగా చెప్పాలంటే. అంతకు మించి మనం దీంట్లో ఆగడానికి కూడా స్పేస్ ఉంటుంది మనకి. అంత తిరుగుతూనే ఉండాలి, ఎక్కడ ఆపుకున్నా కానీ ఎవడొకటి లేపుతూనే ఉంటాడు. ఓకే గైస్, మరి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను దాని గురించి అయితే వీడియో చేస్తాను. ఇది లాస్ట్ ట్రిప్, ఎందుకంటే మైదీపట్నం పడింది. సో ఇంటికి దగ్గరకు వచ్చినప్పుడు మనం నియరెస్ట్ వెళ్ళిపోవడమే బెస్ట్, ఎందుకంటే ట్రిప్పులు కూడా మనకి సరిగా రావట్లేదు. పడుతున్నాయి కానీ చాలా తక్కువ పడుతున్నాయి అనమాట. అందుకే నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఇంకా ఇది మైదీపట్నం ట్రిప్ పడింది. సో ఇది ఎంత వచ్చిందో ఏంటి, అసలు ఇవాళ ఎంత తిరిగింది బండి అనేది లాస్ట్లో మాట్లాడుకుందాం. జస్ట్ ఇప్పుడే ఫినిష్ అయితే చేస్తాం ఇవాళ డ్యూటీ. చూసారు కదా, మార్నింగ్ 9కి స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు అరౌండ్ 8 అవుతుంది, 7:57 అవుతుంది. చూసారు కదా, మన ఇన్కమ్ వచ్చేసి ఇవాళ ఫుల్ టైట్ అయిపోయాను. ఎందుకంటే నేను చాలా రోజులైంది ఇవాళ ఓవర్ చేయక. ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ బండి రీడింగ్ వచ్చేసి 144, 145 తిరిగింది మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు. సారీ, 166 తిరిగింది. ఎందుకంటే నేను డీజిల్ చేయించిన తర్వాత, ఫుల్ ట్యాంక్ చేయించిన తర్వాత 0 చేశాను. సో అందుకని నేను అదే చెప్పాను అనమాట. 166 తిరిగింది ఇప్పటి వరకు. అండ్ మనకి ఇన్కమ్ వచ్చేసి 2800 అయింది. ఓలాలో ఒక ట్రిప్ వేసాను కదా, అది మర్చిపోయాను.
సో ఓవరాల్గా నాకు ఇవాళ ఫ్యూయల్ కూడా మనం లెక్క వేసుకుంటే ఒక ఫుల్ ట్యాంక్ చేయించాం కాబట్టి ఇవాళ లెక్క ఉండదు. మళ్ళీ మనకి ఎప్పుడైతే డీజిల్ కొట్టించామో ఎంత ఫ్యూయల్ అయింది అనేది మనకు కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. చూడండి, దీన్ని బట్టి మనకి నా మెయింటెనెన్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దాన్ని బట్టి మీరు కార్ తీసుకోవాలా బిజినెస్ చేయాలన్నది ఆలోచించండి. తొందరపడి మాత్రం ఫస్ట్ వీడియో చూసి టెంప్ట్ అవ్వకండి. వీడు ఒక్కొక్కసారి బిర్యానీ పెడతాడు, ఒక్కోసారి సద్దన్నం పెడతాడు, ఒక్కోసారి డీజిల్ పైసలు కూడా రావు. సో అదొకటి ఇంపార్టెంట్. ఓకే, కొత్తగా చూసే వాళ్ళు ఎవరికైనా మన వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీనికి ఫర్దర్గా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను దాని గురించి ఖచ్చితంగా వీడియో చేస్తాను దాని మీద.